దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యమును మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 29-30 మనం చూడబోతున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అని రాయబడి ఉంది. ఫస్ట్ ఇది చూద్దాం. ఇక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ విషయము దూషణ చెయ్యువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక అని రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మకు విరోధముగా దూషణం. ఇప్పుడు ఈ వాక్యం అయితే మార్కు స్వార్తలో ఉంది. ఇది రాయబడి మార్కు స్వార్త రాయబడి వేల సంవత్సరాలు అయింది. అంటే ఒకవేళ మనం చూసినట్లయితే ఆ రోజుల్లో, ఇప్పుడు ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ అని ఎక్కువ మంది ఈ మార్కు స్వార్త రాయబడిన రోజుల్లో వాళ్ళు పొందలేదు. అంటే వాక్యం ఎరిగి ఉన్నారు, గ్రంథము చదువుతారు, అంటే పాత నిబంధన వాళ్ళకు తెలుసు. కానీ పరిశుద్ధాత్మ ఆ రోజుల్లో భూమి మీద కుమ్మరించబడలేదు. అపోస్తల కార్యముల్లోనే మనం చూస్తున్నాం, భూమి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినని. కొంత శిష్యులకు వాళ్ళకు వీళ్ళకు ఆయన చేతిలోంచి కొంతమంది వారు పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కానీ నిజంగా వాస్తవంగా పరిశుద్ధాత్మ అనేది అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ భూమి మీద అనుగ్రహించబడినది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ విషయంలో దూషణ అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి, యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడండి. మనకు తెలుసు, మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము, ఆయన బాప్తిజం పొంది ఆయన నీళ్ళ నుండి బయటికి వచ్చినప్పుడు పావురము వలె పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చెను అని రాయబడి ఉంది. ఆ రీతిగా యోహాను, బాప్తిజం వచ్చే యోహాను, యేసు ప్రభు వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక. ఒకవేళ మనము కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అంటే తెలియని విషయాన్ని మనం ఏం చేయకూడదంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు మనము, అంటే నేను దేవుని విషయం గురించి నేను చెప్తున్నాను, వేరే విషయం కాదు, పరిశుద్ధాత్మ గురించి కానీ కొన్ని సేవల గురించి కానీ మనము మాట్లాడుతున్నప్పుడు అన్నీ తెలిసినట్టు ఏదేదేదో మనం మాట్లాడుతున్నాం. కానీ మనకు అన్నీ తెలియదు. తెలియని విషయాన్ని మాట్లాడకుండా ఉండడము చాలా మంచిది. బీ సైలెంట్గా ఉండడము చాలా మంచిది. అంటే అందుకే రాయబడి ఉంది, క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. అంటే నిత్య పాపం అంట, ఒకరోజు చేసిన ఏదో పాపం రేపు క్షమించాడని కాదు. అంటే పరిశుద్ధాత్మకు విరోధముగా దూషణ మాట్లాడినప్పుడు దానికి క్షమాపణ లేదు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మకు విరోధమైన దూషణ చేయువాడు ఎప్పుడు నువ్వు క్షమాపణ పొందక అని రాయబడి ఉంది. వారికి క్షమాపణ లేదు అని రాయబడి ఉంది. ఇంకా 30వ వచనంలో మనం చూస్తుంటే, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. వారు ఏం చెప్పారంట? యేసు ప్రభు అపవిత్రాత్మను వెళ్ళగొడుతున్నప్పుడు ఆయన అపవిత్రాత్మ వలనే అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు అని చెప్పి కూడా మాట్లాడారు. సో ఆ రీతిగా పరిశుద్ధాత్మను అపవిత్రాత్మ అని చెప్పడము అది ఏమిటండి? అది దూషణం. ఆ రోజు కాదండి, ఈ రోజు కూడా. మొన్న మేము కూడా కొత్తగూడెం వెళ్ళినప్పుడు చాలా అద్భుత కార్యాలు జరిగింది. ఒక స్త్రీకి అయితే భయంకరమైన దయ్యం పట్టి ఆమె స్టేజ్కి పరిగెత్తుకొని వస్తే నేను ప్రేయర్ చేశాను. దాన్ని కూడా దూషించి కొందరు రాశారు. సో దాని గురించి నాకేం ఇప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఏమంటున్నానంటే ఆ రోజుల్లో కాదు, ఈరోజు పరిశుద్ధాత్మ కుమ్మరించబడి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న ఈ కాలంలోనే మాట్లాడుతున్నప్పుడు, ఆ కాలంలో పరిశుద్ధాత్మ అంటేనే ఏమిటో తెలియని కాలంలో మాట్లాడారంటే ఆశ్చర్యం అయితే తప్పకుండా లేదు. సో ఈరోజు మనము దేవుని విషయంలో కొన్ని విషయాలు మనకు తెలియకపోయినప్పుడు, మనకు అర్థం కానిప్పుడు మనము నోరు మూసుకొని ఉండడము చాలా మంచిది. బెటర్ టు షట్ అవర్ మౌత్ దాన్ టు ఓపెన్ అండ్ టాక్. అంటే నోరు తెరిచి మాట్లాడి ఏదేదో దూషించడం కన్నా మనం ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండడమే చాలా మంచిది. సో అందుకని మనం తెలిసినది
తెలిసినది, ఖచ్చితంగా తెలిసినది గురించి అయితే మనం మాట్లాడవచ్చు. ఇంకా అనవసరమైన వాటిలో మనం జోక్యం చేయకుండా ఉండడము చాలా మంచిది. అంటే వాళ్ళు చేస్తున్న సేవ, వారు చేస్తున్న పరిచర్య, అది ఏమైనప్పటికీ అది దేవునికి విడిచిపెడదాం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరిని ఎలా ఆయన తీర్పు తీరుస్తాడో అది ఆయన ఇష్టం. సో అలా మనం అనుకొని మనం విడిచిపెట్టినట్లయితే మనకు సమాధానం, మన కుటుంబానికి సమాధానం, మన ఆత్మకు సమాధానం, మనకు నెమ్మది కూడా కలుగును. ఆ రీతిగా మనం ఉండడానికి మనం ప్రయత్నించుదాం. మనం ఎవరిని కూడా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు అది ఇది అని చెప్పి విమర్శించకుండా ఉండి మనం జాగ్రత్త పడతాం. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనకు సమాధానం, మనకు నెమ్మది తప్పకుండా మన జీవితంలో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువ, మా జీవితంలో మీరు పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ. తండ్రి, ఈ రోజుల్లో ప్రభువ భూమి అంతా కూడా ప్రభువ అనేకులు వేల సంఖ్యలో ప్రజలు, లక్షలాది ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు ప్రభువ. ప్రపంచం అంతా కూడా ప్రభువ తండ్రి ప్రభువ అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయడం మేము చూస్తున్నాం ప్రభువ. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ. మా మీద మీరు కుమ్మరించిన మీ విస్తారమైన మీ ఆత్మను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ. మేము కూడా మీ పరిశుద్ధాత్మతో నింపబడి మంచి కార్యాలు, నీతి కార్యాలను చేయునట్లు ఇంకను కూడా ప్రభువ మమ్మల్ని బలపరచమని, ప్రభువ నీకు సాక్షిగా జీవించడానికి ప్రభువ మేము కూడా ఇతరులకు మేలు చేయడానికి మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి ప్రభువ స్వస్థత కార్యాలు, దయ్యములు వెళ్ళగొట్టడము, అద్భుత కార్యాలు చేయడానికి మాకు కావలసిన నీ కృపను, నీ ప్రభావమును, నీ పరిశుద్ధాత్మను సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చేతికి మమ్మును ప్రభువ వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే ప్రభువ యుగ సమాప్తి వరకు మాతో ఉండమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.